పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హైదరాబాద్లో కలకలం సృష్టించిన కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 6 మృతి చెందగా తాజాగా మరో 2 గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఒకరినైతే ధృవీకరించారు. నిమ్స్లో 31 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు ఘటనలో ఇప్పటికే 7 అరెస్ట్ అయ్యారు. రైట్, ఈ ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, మరో 2 మృతి చెందారనే వార్త వస్తోంది. బట్ ఒకరినైతే ధృవీకరిస్తున్నట్టుగా ఒక చిన్న కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. సో ఎంతమంది ఇప్పటివరకు మృతి చెందిన వారు, అలాగే చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఏంటి? దీంట్లో 7 ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇంకా ఏమైనా క్లూస్ దొరికాయా? ఈ అరెస్ట్ల పర్వం ఇంకా కొనసాగే అవకాశం ఉందా? ఏంటి అప్డేట్స్? ఇప్పటి వరకు కూడా చూసుకుంటే కల్తీ కల్లు ఘటనలో ఇప్పటి వరకు 6 మంది మరణించారు. అయితే ఇవాళ తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో మరొకరు మృతి చెందినట్టు గాంధీ ఆసుపత్రి వర్గాలు ఇప్పుడు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశాయి. అయితే మనకు అందుకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే మరో వ్యక్తి కూడా మృతి చెందినట్టు చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు అధికారికంగా అయితే ధృవీకరించలేదు. మొత్తంగా మనం చూసుకుంటే 8 మంది మృతి చెందినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే గాంధీ ఆసుపత్రిలో మొత్తం 6 మంది చికిత్స పొందుతూ ఉండగా 2 మరణించగా ప్రస్తుతం 4 చికిత్స పొందుతూ ఉన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో 31 మంది చికిత్స పొందుతూ ఉండగా అందులో 4 మాత్రం డయాలసిస్ కేంద్రంలో చికిత్స పొందుతున్నట్టు కూడా నిమ్స్ ఆసుపత్రి వర్గాలు అయితే చెప్తున్నాయి. సో మొత్తంగా మిగిలిన ఆసుపత్రిలో మొత్తం మరో 7 మంది కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. 40కు పైగా బాధితులు ఇంకా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో వారందరూ కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయితే చెప్తూ ఉన్నారు. సో రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి డిశ్చార్జ్లు కూడా మొదలవుతాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తం ఈ ఘటనలో చూసుకుంటే 7 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా 5 కళ్ళు కాంపౌండ్ కూడా సీజ్ చేశారు. 5 కళ్ళు కాంపౌండ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వెతికి పట్టుకుని అరెస్ట్ చేసినట్టు కూడా ఎక్సైజ్ శాఖ అలాగే పోలీస్ అధికారులు అయితే తెలిపారు. ఇందులో మరికొంతమంది అరెస్ట్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా కళ్ళను ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, హైదరాబాద్ నగరంలో ఎక్కడ తాటి ఈత చెట్లు అనేవి లేవు, ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, అందులో ఏమేమి కలుపుతున్నారు అనే కోణంలో కూడా వారిని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం 5 కళ్ళు కాంపౌండ్లకు సంబంధించిన కళ్ళుని తీసుకొని వెళ్లి నారాయణ కూడా ల్యాబ్ ను కూడా పరిశీలిస్తున్నారు. అందులో ఆల్ఫాజోలంతో పాటు మరో కొన్ని సంబంధించిన రసాయనాలు ఎక్కువ నుంచి మోతాదులో వాడుతున్నట్టు కూడా సమాచారం. సో ఆ మోతాదుకు నుంచి వాడడం కారణంగానే వారందరికీ అస్వస్థకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ప్రభుత్వం సీరియస్ గా చెప్తుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఈ ఘటనలో ఇప్పటి వరకు అయితే 7 మంది అరెస్ట్ చేశారు. సో ఈ అరెస్ట్ల పర్వం మరింత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ కళ్ళు కాంపౌండ్లు కానీ ఎక్కడి నుంచి విక్రయిస్తున్నారో వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం రైడ్లు చేస్తామని కూడా ఇప్పటికే తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. హరి, ఓకే సుష్మిత.